మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ఆ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం ప్రత్యేక బైబిల్ క్లాసులు లేక ఈ బైబిల్ స్టడీస్ వింటూ శారీరక ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిఫలాలు మీరందరూ పొందుచున్నందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు తెలియజేసే మీ సలహాలు, ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు నేను తప్పనిసరిగా గమనిస్తూ అనుదినము నా ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ సందేశాల ద్వారా మరింతగా మీ ఆత్మీయ జీవితం వికసించాలని, ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి మీరు వెళ్ళాలని, ప్రభువుకు మీరందరూ సాక్షులుగా ఉండాలని నా ప్రార్థన. ఒక్కొక్క అంశం ఒక అవగాహనలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తుందని విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరికీ బాగా సుపరిచయమైన మాటేనండి. ఇందులో ఒక వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. 5వ వచనాన్ని గమనించండి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాట చాలాసార్లు మీరు చదివి ఉంటారు, విని ఉంటారు. నిత్యములో భూమిని, ఆకాశమును నూతనపరచటం, నూతన యెరూషలేమును మనకివ్వటం, ఇవన్నీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు, నిత్యములో జరిగే విషయాలు. వాక్యాన్ని ఆ కోణంలోనే మనం ఆలోచన చేయకుండా అసలు దేవుని స్వభావం ఏమిటి, దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయటం అనేది ఏమిటి? విలాప వాక్యములలో 3వ అధ్యాయం మీరు 23వ వచనాన్ని గమనించండి. దేవుని స్వభావం ఏమిటో ఇక్కడ ఆయనకున్న మనస్సు కూడా మనకు కనబడుతుంది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచూ ఉన్నదట. మీకు అర్థమైందా? ఎవ్రీడే, ప్రతిరోజు ఒక క్రొత్త వాత్సల్యత, ఒక క్రొత్త కనికరం, ఒక క్రొత్త కృప, ఒక క్రొత్త స్వభావం ఆయన మన ఎడల వ్యక్తపరుస్తున్నట్లుగా ఆయన స్వభావమును గురించి వ్రాయబడింది. దేవుని స్వభావం ఏమిటంటే
అనుదినము నూతనముగా మన మీద ఆయనకు వాత్సల్యత కలుగుతూ ఉంది. ఇక ఈ రోజుల్లో దేవుని కలిగిన ప్రజలు కానివ్వండి, దేవునిలో లేని ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక క్రొత్తదనాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా ప్రసంగి గ్రంథకర్త ఆ పుస్తకాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు అన్నిటిని చూస్తాడు, వ్యర్థము అంటాడు. ఆయన తన అనుభవంలో చెప్పిన మాట ఏమిటంటే, ఇంత నేను పరిశీలన చేశాను, పరీక్షిస్తున్నాను, అన్నిటిని నేను చూస్తున్నాను, కానీ నాకు ఒక క్రొత్తదనం ఏది కనబడట్లేదు, నూతనమైనది ఏది నాకు ఒకటి కనబడట్లేదు అని సమస్తము వ్యర్థం 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 అంటాడు ప్రసంగి గ్రంథకర్త. ఆయన యొక్క విచారణలో నూతనమైనది ఏది కనబడట్లేదట. ఈ రోజుల్లో కూడా ప్రతి మనిషి ఏదో ఒక నూతనమైనది, తాజాదనం చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు. సహజంగా చెప్పనా, ప్రొద్దున్నే కొంతమంది మార్కెట్కి వెళ్తారు. నిన్నటియో మొన్నటియో ఏమండి కూరగాయలు తీసుకోవడానికి ఇష్టపడరు, తాజాగా ఉన్నాయా లేదా అని ఆ తాజా ఫలాలను తీసుకొని రావడానికి ఇష్టపడతారు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే పొద్దున్నే లేవగానే కొంతమంది టీవీ ఆన్ చేస్తారు. ఏమిటి క్రొత్త న్యూస్, వార్తల్లో ఏమైనా క్రొత్తదనం ఉందా ఏమండి? ఇక ఇలా చాలామంది సెల్ ఫోన్లో ఏమైనా క్రొత్త మెసేజ్లు వచ్చాయా? ప్రతి మనిషి ప్రపంచంలో క్రొత్తదనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక నూతనమైనది చూడాలి. ఏమండి, తినేటప్పుడైనా కానివ్వండి, కొనేటప్పుడు ఏమైనా కానివ్వండి, తాజాగా ఉందా అని మనిషి అప్డేట్ అవుతూ ఉంటాడు. రాష్ట్రం, దేశం అప్డేట్ అవుతూ ఉంది. ఏదైనా వెనకటి మాటలు మాట్లాడబోతే చాలామంది అంటారు, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు అంటారు. ఎందుకంటే ఆయన పాత విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే, వెనకటి విషయాలు మాట్లాడుతూ ఉంటే అలాగే అంటుంటారు, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, నువ్వు అప్డేట్ అవ్వట్లేదే అంటూ ఉంటారు. కానీ దేవుడు మన జీవితంలో కొన్ని నూతనమైనవి చేస్తారు. వాటిని మనం గమనించాలి. కొంచెం మీరు ఆలోచన చేయండి నేను చెప్పే విషయాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఈ మాట తెలియని క్రైస్తవుడంటూ ఉండడు. ఎవరైనను యేసుక్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ప్రతి మనిషి తాజాదనం కోరుకోవటం సహజమే. ఏదైనా ఒక క్రొత్తది చూడాలి అనుకోవటం మంచిదే. క్రొత్త విషయాలు ఏమిటి, క్రొత్త సంగతులు ఏమిటి, క్రొత్త ఫోన్లు వచ్చాయా మార్కెట్లోకి, క్రొత్త యాప్లు ఏమైనా వచ్చాయా సెల్ ఫోన్లోనికి అని మనిషి రాష్ట్రం అప్డేట్ అవుతుందా, దేశం అప్డేట్ అవుతుందా, జనరేషన్ మారిపోతూ ఉంది,
అప్డేట్ అవ్వాలని, తాజాదనం కొరకు, క్రొత్తదాని కొరకు, ఏమండి ఈ నూతనమైన దాని కొరకు ఎదురు చూస్తూ ఆ విధముగా పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ లేఖనాలు చెప్తున్నట్లు ఒక వ్యక్తి తన్ను తాను నూతనపరుచుకోవాలి. నూతనమైనవి ఈ సృష్టిలో ఏమండి కొన్నిటిని మనుషులు చేయొచ్చు. నూతనమైన సెల్ ఫోన్లు చేయొచ్చు, ఏమండి నూతనమైనటువంటి యాపులు తయారు చేయవచ్చు, నూతనమైనటువంటి సాఫ్ట్వేర్లు ఒకవేళ చేయొచ్చండి. ఇవి మనుషుల సృష్టి. కానీ ఒక మనిషిని నూతనపరచగలిగింది ఎవరు? అన్ని నూతనమై కంటే కూడా మొదటిగా ఒక మనిషి నూతనం కావాలి. మనిషి నూతనమైతేనే తన జీవితంలో ఏమండి ఒక ప్రశాంతతను అనుభవిస్తాడు. తన హృదయంలో ఒక విశాలతను అనుభవిస్తాడు. తన కుటుంబ వ్యవస్థలో ఒక సుఖ సౌఖ్యాలను అనుభవిస్తాడు. మనిషిని నూతనపరచటం అనేది ఈ భూప్రపంచంలో ఎవరూ చేయలేని ఒక యంత్రం. ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతారు. ఆ సంగతిని గుర్తించాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం మీరు 22, 23 ఈ 2 వచనాలు చదువుకోనండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి రాకమునుపు ఎలా ఉంటారో, యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనే సంగతుల్ని పౌలు గారు విభజించి ఆ 2 వచనాలలో మాట్లాడారు. 22వ వచనములో ఇలా అంటారు: మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చూశారండి, మోసకరమైన దురాశలు మనిషిని మోసములోనికి ఈడ్చుకుపోతున్నాయి. ఇవన్నీ ప్రాచీన స్వభావములు. మనిషి మనసు అదుపు తప్పుతుంది, విధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. లోకములో ఉన్నటువంటి సకల మాలిన్యములన్నీ ఆ మనిషిని ఈడ్చివేస్తున్నాయి. అందుకే ఈ రోజున వ్యక్తిగత జీవితంలో ఓ ప్రశాంతత లేకుండా, కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా జీవించకుండా, తీవ్రమైనటువంటి కలవరాలు, అనారోగ్యాలు, అసమాధానం, మనిషి జీవితం ఆ విధంగా నడిపించబడుతూ ఉంది. అందుకే పౌలు అంటారు, మునుపటి ప్రవర్తన విషయములోనైతే, అంటే క్రీస్తు యేసులోనికి రాక మునుపు చెడిపోవు ప్రాచీన స్వభావం, మోసకరమైన దురాశలు యేసులోనికి వస్తే వాటిని వదులుకొని, క్రింద అంటాడు చూడండి 23లో, మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై. మంచి మాట అండి. మనిషి నూతనపరచబడాలి. అది అరికాలు మొదలుకొని తల వరకు, ప్రాణము, ఆత్మ, శరీరం.
మనిషి రూపం మారాలి. అందుకే దీనికి అనుగుణమైన మాటలు కొన్ని చోట్లేమో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. మీ మనస్సు మారి నూతనం కావాలి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఉంటుంది. మీకు నేను నూతన హృదయమును ఇచ్చేదను. మనిషిలో మనసు మారాలి, హృదయం మారాలి, తలంపులు మారాలి, ఆలోచనలు మారాలి. మనిషి యొక్క సమస్తం మార్పు చెందాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని వెహికల్స్ని రిపేర్లకని పంపిస్తారు. డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు? నీట్గా మొత్తం బాగు చేసుకొని కొత్తగా మరలా కొన్నట్లుగా తిరుపుకుంటారు. కాస్త పేదోళ్ళు ఏం చేస్తారు? ఏదో నడిపించాలి అని అవసరమైన వరకే బాగు చేయించుకుంటారు. మిగతా వాటిని తర్వాత చేయించుకుందని అనుకుంటారు. సహజముగా మెకానిక్ చేతికి వెళ్ళినప్పుడు పూర్తిగా బాగు చేసుకున్నటువంటి వెహికల్ అనుభవం వేరుగా ఉంటుంది. ఏమండి, తాత్కాలికంగా చేసుకున్నటువంటి ఆ వెహికల్ యొక్క పోకడ వేరుగా ఉంటుంది. ఇది సహజముగా వెహికల్స్ గురించి, మెకానికల్ గురించి నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు సృష్టికర్త. ఆయన చేతుల్లో మనం పడితే మనస్సునైనా, హృదయమునైనా, చూపులనైనా, ఆలోచనలైనా, తలంపులనైనా, ఊహలనైనా అన్నిటినీ మలచగలిగిన దేవుడు ఒక వ్యక్తిని పూర్తిగా నూతనపరుస్తాడు. ప్రియమైన సహోదరులారా, అందుకే సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటే రాష్ట్రాలను, దేశాలని, రాబోయే రోజులు, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము మంచిదండి. కానీ మొదటిగా ముందు ఒక మనిషి నూతన సృష్టిగా మార్చబడాలి. బాహ్య కొన్ని స్వభావాలు ఉంటాయి, అంతరంగ కొన్ని స్వభావాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఈ అనుభవాన్ని చెప్తున్నారు. చూడండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు కొందరు బాహ్యాన్ని వరకే కాపాడుకుంటూ ఉంటారు. అంటే ఇతరుల మధ్యలో భక్తిగా ఉన్నట్లు, యథార్థంగా జీవిస్తున్నట్లు బాహ్యాన్ని మాత్రం కాపాడుకుంటారు, అంతరంగాన్ని చెడగొట్టుకుంటారు. వాక్యం ఏమంటుందంటే బాహ్యము నూతనపరచబడాలి, అంతరంగము నూతనపరచబడాలి. దీనికి అనుగుణమైన వచనం 51వ కీర్తనలో దావీదు రహస్యముగా ఒక పాపం చేశాడు. దాన్ని కప్పిపెట్టాలని ప్రయత్నించాడు. కానీ దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఈ కీర్తన పాడుకున్నాడు. ఈ కీర్తనలో ఆయన వాడిన మాట ఏమిటి తెలుసండి? నా అంతరంగమందు ఒక స్థిరమైన మనస్సును నూతనముగా స్థాపించు.
రాజును కదా అని రహస్యముగా ఏదో చేయాలనుకున్నాను, కానీ ప్రవక్త ద్వారా మీరు నన్ను హెచ్చరించారు. నన్ను మార్చండి, పూర్తిగా నా మనస్సును మార్చండి, నా తలంపులను మార్చండి, నా ఆలోచనలు మార్చండి. పూర్తిగా నాకు ఒక స్థిరమైన మనస్సును నూతనంగా స్థాపించు. అస్థిరముగా ప్రవర్తిస్తున్నాను. జీవితంలో ఎంతో నష్టపోయి కష్టాలు ఎదుర్కొని బాధలో ఈ కీర్తన అయినా పాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే మొదటిగా ఒక మనిషి యొక్క సమస్తం నూతనమైనదిగా మార్చబడాలి. ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే మీ బాహ్య జీవితం నూతనపరచబడుతుందా, మీ అంతరంగ జీవితం నూతనపరచబడిందా ఆలోచించండి. ఎవరు త్రిప్పివేయని అప్పముగా మారాడట ఎఫ్రాయిం. అంటే ఒక ప్రక్కే కాల్చబడుతున్నాడు, మరొక ప్రక్కన కాల్చబడటం లేదు. ఒక ప్రక్క పరిశుద్ధతనే కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు రోజుల్లో కూడా ఆయన సస్సైడ్గా సంచరిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు అందుకే హెచ్చరించారు. పైకి మాత్రం చాలా సున్నం కొట్టిన సమాధుల్లాగా కనబడతారు, లోపలేమో చచ్చిన సమస్త విధములైనటువంటి కల్మషంతో ఉంటారు. ఇదేం భక్తి, ఇదేమి యథార్థత? పైకేం గొర్రె చర్మం కప్పుకున్నట్లుగా ఉంటారు, లోపలేమో క్రూరమైన తోడేళ్ల స్వభావాలతో ఉంటారు. ఇవి ఆత్మీయులకు తగునా? యేసుక్రీస్తు ఇలాంటి వారిని గురించే హెచ్చరించాడు. ఈ భూమిని, ఆకాశమును, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము ఇవన్నీ నూతనం అవుతాయి, మంచిది. దానికి ముందు ఒక మనిషి జీవితమే నూతనమైనదిగా మార్చబడాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం ప్రారంభం నుండి 5 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. సౌలు తప్పిపోయినటువంటి గాడిదలను వెతుకుతూ దైవజనుడి దగ్గరికి వచ్చారు. ఆ దైవజనుడు అతని తల మీద తైలం పోసి అతన్ని తన దగ్గర నుంచి పంపించేటప్పుడు అంటారు, తైలము పోయబడిన తర్వాత నా దగ్గర నుంచి నువ్వు అలా వెళ్తూ ఉంటావు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వస్తుంది, అప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక పాత తలంపులు, పాత ఆలోచనలు, ఈ ప్రాచీనవన్నీ నీ నుండి దూరం అయిపోతాయి. తెలియక అబద్ధం మాట్లాడుతున్నారా? మానండి. తెలియక మత్తు పానీయాలకు గురవుతున్నారా? మానండి. తెర మీద కనబడే ఆ బొమ్మల్ని, సినిమాలని మానలేకపోతున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకోండి, ప్రభు ఒక మార్పునిస్తారు. ఒక భార్యకు విధి విరుద్ధంగా తప్పు చేసి మరొక కుటుంబానికి అలవాటు పడ్డావా? మానుకో. చట్టబద్ధమైన భర్తకు అన్యాయం చేస్తున్నావా? మానుకో. తల్లిదండ్రులు కళ్ళు కప్పి వయసు యొక్క ఒరవడిలో కన్నుమిన్ను కనకుండా ప్రవర్తిస్తున్నావా? ఒకసారి నీ యవ్వన ప్రాయాన్ని ప్రభువుకు అప్పగించుకో. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమల్లో, మత్తు పానీయాలకు గురి
ఈ చెడలవాట్లను చేసుకొని భయంకరమైనటువంటి ప్రాచీన స్వభావాలతో జీవితాన్ని మార్చుకోబాకు. మీ సమస్తమును నూతనమైనదిగా చేయగలిగిన దేవుడు ఆయన వాత్సల్యతను మీ పట్ల నూతనపరచాలని కోరుకుంటున్నాడు. 104వ కీర్తనలో 30వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఆయన భూతములను నూతనపరచుచున్నాడు. అంటే అది పెద్ద మరమేం కాదు, భూమిని నూతనపరచుచున్నాడు అని అర్థం. రెండవది, భూమిని ఆయన నూతనపరుస్తూ ఉన్నాడు. భూమిని నూతనపరచటం ఏమిటి? కొంచెం ఇక్కడ మీరు ఆలోచించండి. ఎన్నో గోళాలు ఉన్నాయి. మనిషి నివసించటానికి దేవుడు ఈ భూగోళాన్ని ఇచ్చారు. ఈ భూగోళం కానీ, సూర్యగోళం కానీ, చంద్రగోళం కానీ మన పరిధుల్లో మనకు చాలా అవసరమైనవి. ఏమండి, చదువుకున్న వారికి తెలుసు ఈ భూగోళం యొక్క స్థితిగతులు. బైబిల్ని క్షుణ్ణంగా మనం చదవటం చేతనైతే ఈ భూమి యొక్క సృష్టిని గూర్చి, ఈ భూమి యొక్క ఇప్పుడు నడిపించబడే విధానాలను గూర్చి అన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తుంది. సైన్స్ చదివి భూమి తిరుగుతుంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ చదివితే చాలు, బైబిల్లోనే వ్రాయబడింది. శూన్య మండలం పైన భూమిని ఆయన ఎలా వేలాడజేశాడో, భూమి ఎలా తిరుగుతూ ఉందో అన్నీ బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలు. ఆయన భూమిని ఎందుకు నూతనపరుస్తున్నారు? ఆదికాండంలో మనం గమనిస్తాం. మరొకసారి చూడండి మీరు. 1వ అధ్యాయంలో మొదటి మాట ఏమని రాయబడిందంటే, ఆయన భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనంలో చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. పై మాటకి క్రింద మాటకి, అంటే పై వచనానికి క్రింద వచనానికి మధ్య ఏదో జరిగింది. భూమి ఆకాశముల దేవుడు సృజించాడు. ఇనఫ్ ఆ వచనం. దేవుడు భూమిని సృజించిన తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను మారెను అని వ్రాయబడింది. భూమి నిరాకారముగా శూన్యముగా దేవుడు సృష్టించాడా? లేదు. ప్రవక్త అయినటువంటి యెషయా అంటాడు, భూమి నిరాకారముగా ఉండున్నట్లు ఆయన సృజించలేదట, నివాస స్థలముగా ఉండటానికే దేవుడు భూమిని సృష్టించాను వ్రాయబడింది. చాలామందికి తెలియక రొటీన్గా చదువుకుంటూ వెళ్తారు. దేవుడు భూమి ఆకాశములు సృజించెను, మంచిది. భూమి నిరాకరముగా శూన్యముగా ఉండెను అని చెప్పుకుంటూ వెళ్తారు. పై వచనానికి 2వ వచనానికి మధ్యలో బైబిల్ పరంగా ఒక దేవదూతల కాలమే జరిగింది. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నివాస స్థలముగా దేవుడు భూమిని సృజించాడు, నివాస యోగ్యముగా సృజించాడు, నిరాకారముగా సృజించలేదు. మొట్టమొదటిగా దేవుడు ఆకాశాన్ని సృజించాడు, ఆ తర్వాత ఆయన భూమిని సృజించాడు. ఏమీ లేనప్పుడు ఒక కాలంలో దేవుడు దేవదూతలను సృజించి
ఆ దేవదూతలను ఈ భూమి మీద ఉంచినట్లుగా వాక్యం చెప్తుంది. అందులో గాబ్రియేలు దేవదూత వారికి కొన్ని సేనలు, మికాయేలు దేవదూత వారికి కొన్ని సేనలు, లూసిఫర్ దేవదూత వారి క్రింద కొన్ని సేనలు, శరాఫులు, కెరూబులు, కోట్ల కొలది దేవదూతల్ని దేవుడు సృజించి వారికి కొన్ని సేనలు ఇచ్చారు. అందులో ఒక దూత లూసిఫర్. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనము నుండి, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఈ 2 చోట్ల ఈ లూసిఫర్ దేవదూతను గురించి వ్రాయబడింది. లూసిఫర్ అనే పదం ఇంగ్లీష్ పదం అండి. లూసిఫర్ అంటే తెలుగులో యెషయా ప్రవచన గ్రంథంలో నేను చెప్పాను చూడండి, 13, 14 వచనాల్లో తేజో నక్షత్రమా వేకువ చొక్క అనే చోట తర్జుమా చేయబడింది లూసిఫర్ అనే పదం ఇంగ్లీష్లో. భూమి మీద దేవుడు ఈ దూతలను ఉంచారు. రాబోయే రోజులు నా పిల్లలు పుడతారు, వారికి వర్తమానాలు ఈ విధంగా అందించాలి, వారి పక్షముగా మీరు ఇలా యుద్ధము చేయాలి, ఇలా సంగీతాన్ని అందించాలి అని బైబిల్ చరిత్ర కొద్దిగా మీకు చెప్తున్నాను. ఇవన్నీ చెప్పాలంటే కాలాల యుగాలన్నీ చెప్పుకుంటూ రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు తర్వాత చదువుకోనండి. చాలా సౌందర్యముగాను బలముగాను ఈ లూసిఫర్ దేవదూతను చేశారు. యెషయాలో 14వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన ప్రకారముగా ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చోవాలని లోపల ఆలోచన కలిగి 48వ కీర్తనలో 2వ వచనంలో రాయబడింది, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం అంటే సియోను పట్టణం అని. అంటే దేవుని సింహాసనము కంటే ఎక్కువగా హెచ్చించుకొని దేవుని సింహాసనం మీద కూర్చోవాలని, తనకు తన పిల్లలకు సంబంధించినటువంటి దానిని స్వతంత్రించుకోవాలని లోపల ఆశలు పెంచుకొని తన సౌందర్యాన్ని చూసుకొని అలా ఉత్తర దిక్కునున్న ఆ సియోను పట్టణం మీద లోనికి వెళ్ళాలని, ఆ సింహాసనం మీద కూర్చోవాలని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడి నుండి పడటం, సాతానుగా మారటం, ఏమండి భూమి పూర్తిగా ఆ సాతాను పడిపోవటం వలన నిరాకరముగా శూన్యముగా మారిపోయింది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం, ఊహగానాలతో చెప్పేది కాదు. నివాస యోగ్యముగా ఉన్న భూమి సాతానుగా మారిపోయి ఎప్పుడైతే భూమి మీద పడ్డారో, ఈ 2 చోట్ల నేను చెప్పిన రెఫరెన్స్లో క్లియర్గా ఉంటుంది, తర్వాత మీరు చదువుకోనండి. భూమి నిరాకరముగా మారిపోయింది. నిరాకారముగా మారిపోయినటువంటి ఆ భూమిని దేవుడు చూడలేక జలములతో నింపారు. ఆ జలములతో నింపబడినటువంటి ఆ భూమిని మనం చూస్తాం ఆదికాండంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో. ఆ జలముల పైన పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. నివాస యోగ్యమైన భూమి నిరాకారంగా మారిపోయిందే, శూన్యముగా మారిపోయిందే అని పరిశుద్ధాత్ముడు పొదుగుచున్నాడు. మరలా ఈ భూమి నూతనపరచబడాలి, ఈ భూమి మరలా నివాస యోగ్యమైన భూమిగా మారాలి,
నివాస స్థలముగా మారాలి అని పరిశుద్ధాత్ముడు ఏమండి అల్లాడుచుండినని వ్రాయబడింది. అందుకే ఈ మాటలన్నింటిని మనసులో పెట్టుకున్న కీర్తనకారుడు అంటాడు, నీవు భూమిని నూతనపరుస్తూ ఉన్నవయ్యా. దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ భూమి అపవిత్రతతో ఉండకూడదు, నిరాకరముగా శూన్యముగా మారకూడదు. అందుకే ఆదికాండంలో అంతకుముందే భూమి చేయబడిందని, జలములతో నింపబడిందని, నిరాకరంగా శూన్యముగా మారిందనటానికి ఇంకొక అర్థమేంటి తెలుసా? అన్నిటినీ కలుగునుగాక 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 అన్నారు. భూమి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటారు, ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసండి? ఆల్రెడీ అంతకుముందే భూమి చేయబడిందని అర్థం. ఆరిన నేల కనబడునుగాక. భూమి అలా తేలింది, జలములన్నీ తొలగిపోయినాయి. ఒకసారి దేవుడు అప్పుడు భూమిని నూతన పరిచాడు. ఇక ఆ భూమి మీద మరలా ఆదాముని హవ్వను పెట్టాడు. వీరి ద్వారా మరలా భూమి శపించబడింది. ఆలోచించండి, ఏ వృక్ష ఫలాన్నైతే తినొద్దని దేవుడు చెప్పారో ఆ వృక్ష ఫలాన్ని తిని మరలా వీరు ఏమండి భూమి శపించబడేటట్లు చేశారు. అందుకే ఆదాముతో హవ్వతో దేవుడు మాట్లాడేటప్పుడు ఈ మాట అంటారు, మీ నిమిత్తం ఈ నేల శపించబడింది. ఒక్కసారి కాదు ఈ నేలకు దెబ్బ. ఆ రోజున లూసిఫర్ సాతానుగా మారటం వలన, అప్పుడు శూన్యంగా మారటం, ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించటం వలన ఆ రోజు కూడా ఏమండి బాగా ఆలోచన చేయండి, భూమి శపించబడటం అంతటితో ఆగిందా? ఆదికాండంలో మరలా మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తే ఏమండి భూమి అంతా బలాత్కారముతో నిండుకుందట. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి మనసుకు నచ్చినట్లుగా వివాహాలు చేసుకొని బలాత్కారులుగా అన్నారు. తలంపులు, ఊహలు, ఆలోచనలు మొత్తం చెడిపోయినాయి. ఏమండి మరలా అప్పుడు భూమి బలాత్కారముతో నిండుకొని ఉంది. ఆ రోజు మరలా జలప్రళయాన్ని దేవుడు రప్పించి అప్పుడు భూమిని మరలా నూతన పరచాలను చూశారు. ఇదే విషయాలనే రోమాపత్రిక 8వ అధ్యాయం 21, 22 ఈ వచనాలు మీరు నోట్ చేసుకోండి. దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, సృష్టి యావత్తు ఇదివరకే మూలుగుతూ ఉందట. బానిసత్వంలో నుంచి బయటికి రావాలని దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది భూమి. వినాలి, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిపూర్ణత చెంది వారందరూ ఎత్తబడి 7 ఏళ్ల శ్రమల కాలం జరిగిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద స్థాపించబడాలని, ఈ భూమి అప్పుడు బానిసత్వంలో నుంచి విడుదల పొందుతుంది 1000 ఏళ్ల పరిపాలనలో. అప్పటి వరకు భూమి బలాత్కారముతో నిండుకొనే ఉన్నది. భూమి ఏమండి మొరపెడుతూనే ఉంది, భూమి వేదన చెందుతూనే ఉంది, భూమి ఇప్పటికీ మూలుగుతూనే ఉందని దైవజనుడు పౌలు చెప్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలనప్పుడు భూమికి ఉన్నటువంటి శాపము, బలాత్కారము అన్నీ తొలగిపోతాయి. దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత నా మీద కలుగుతుంది, ఒక సుపరిపాలన నా మీద జరుగుతుందని ఎదురు చూస్తుంది భూమి. ప్రభుత్వమైతే రాబోయే రోజులు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ భూమిని గురించి. మనము నివసిస్తున్నటువంటి భూమిని ఆయన
నూతనపరుస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు. ఆయన నూతనపరుస్తున్నాడు కనుకనే ఈ భూమి మీద మనం నిలబడి ఉండగలుగుతున్నాం. ఎన్నోసార్లు భూమి నోరు తెరుస్తుంది, సృష్టిలో మార్పులు వస్తున్నాయి. కారణం ఏంటి? శాపం, బలాత్కారం. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా. ఒకసారి సాతాను ద్వారాను, మరొకసారి ఆదాము హవ్వల ద్వారాను, మరొకసారి నోవహు కాలంలోను, ఇలా భూమి ప్రతి క్షణం బానిసత్వంలోనికి వెళ్తూనే ఉంది, శాపం అనుభవిస్తూనే ఉంది. మరొక అనుభవంలో చెప్తాను చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ 2వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఈ చిన్న ప్రవక్త ఒక మంచి అనుభవాన్ని చెప్పారు. సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములను నూతన పరుచుచున్నావు. 3వది, ఆయన తన కార్యములను నూతన పరుస్తూ ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను, తన కార్యములను నూతన పరుస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం విన్నాం, నేను ఒక నూతన క్రియ, నూతన కార్యం చేయుచున్నాను అని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనంలో కూడా వ్రాయబడింది, ఆయన దేశములో ఒక నూతన కార్యమును చేయుచున్నాడు అని. మంచిది, ఆయన నూతన కార్యం చేస్తాడు. నా జీవితంలో నేను చేస్తారు, మీ జీవితంలో నేను చేస్తారు. నూతన కార్యం చేస్తాడు. ఆయన తన కార్యములను నూతన పరుస్తాడు. ఎప్పుడు ఒకే కార్యం చేయడు ఆయన. గుర్తించాలి, ఎప్పుడు ఒకే కార్యం చేయడు ఆయన. కార్యములను నూతన పరుస్తూ ఉంటాడు. గుడ్డివారు చాలామంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఒక గుడ్డివాడిని యేసుక్రీస్తు ఉమ్మి ఊసి బురద చేసి కళ్ళ మీద రాసి కోనేటిలో కడుక్కోపో అన్నాడు. చూసారా? అతన్ని స్వస్థపరిచిన కార్యం వేరుగా ఉంది. ఇంకొక గుడ్డివాడిని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి, నీకేమైనా కనపడుతుందా బాబు అని అడిగాడు. ఆ గుడ్డివాడిని బాగు చేసినట్లుగా ఈ గుడ్డివాడిని బాగు చేయలేదు. ఈ గుడ్డివాడిని బాగు చేసినట్లుగా ఇంకొక గుడ్డివాడిని బాగు చేయలేదు. ఒక కుష్ఠవ్యాధిని బాగు చేసినట్లుగా 10 మంది కుష్ఠవ్యాధులను బాగు చేయలేదు. ఒక చెవిటివాడిని బాగు చేసినట్లుగా ఇంకొక చెవిటివాడిని యేసుక్రీస్తు బాగు చేయలేదు. ఆయన ఈ లోకములో సశరీరిగా సంచరిస్తున్న రోజుల్లో ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క కార్యాన్ని చేశాడు. ఆయన తన కార్యములన్నిటినీ నూతనపరుస్తూ ఉన్నారు. చాలామందిని చూస్తుంటా నేను, ఎప్పుడు చేసిన అద్భుతాలే చూపించుకుంటూ ఉంటారు, జరిగిన అద్భుతాలే చూపించుకుంటూ ఉంటారు, చెప్పిన మాటలే చెప్తూ ఉంటారు. ఏమి వారి జీవితంలో మార్పు ఉండదో, సంఘములో మార్పు ఉండదో, పరిచర్యలో మార్పు ఉండదో, విధానాలలో మార్పు ఉండదో, బోధలో మార్పు ఉండదు, ఏ తాజాదనం కనబడదు. ఇక పాత చర్చిలు కొన్ని ఉంటాయి, పితరులే. ఎప్పుడు చూడు ఇక అదే గంట కొట్టడం, ఎప్పుడు చూడు అదే విధానాలు, అదే కూర్చోటాలు, అదే మోకరించటాలు. ఓ తాజాదనం కనపడదు. దేవుడు తన కార్యములను నూతనపరుచునుగాక.
నా ప్రియమైన సహోదరులారా, ఒక వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట మీరు చూడండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పాడైపోయినటువంటి పురములు ఉన్నాయి, పాడైపోయినటువంటి పట్టణములు ఉన్నాయి, చాలా కాలము నుండి శిథిలమైపోయినటువంటి పురములు ఉన్నాయండి. వాక్యం ఏమంటుందో తెలుసండి, పాడైనట్లుగా ఉండవు. పాడైపోయినటువంటి పట్టణాన్ని, పురాన్ని, గ్రామాన్ని శిథిలమైపోయి ఉన్నటువంటి వాటిని నేను నూతనముగా స్థాపింతును అంటాడు. మీరు వాటిని నూతనముగా స్థాపించబోతున్నారు. నేను వాటిని నూతనముగా స్థాపిస్తాను. నా ప్రియమైన సహోదరులారా, మీరు అనుకుంటున్నారేమో అనారోగ్యం చేత పూర్తిగా పాడైపోయాను, కుటుంబ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది, పిల్లల జీవితాలు పాడైపోయినాయి, నిరుద్యోగ స్థితిలో ఉన్నాను, ఇక నా జీవితం అంతా నిర్మానుష్య స్థితిలోకి వెళ్ళిపోయింది, ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నారేమో. నా ప్రభు అయిన యేసు క్రీస్తు నూతనముగా మీలో స్థాపించబోతున్నారు. ఎండిన ఎడారుల్లో సెలయేర్లు పుట్టించే దేవుడు కదా. బండలో నుండి మధురమైన పానీయం వేయలేదా? చేప నోటిలో నుండి షెకేల్ని ఇవ్వలేదా? లేని వాటిని ఉన్నట్లుగా పిలవలేడా? బూడిదనైన ఆయన జీవంతో లేపుతాడు. పూర్తిగా గర్భాశం ఉడికిపోతే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని నూతన పరచలేదా? నీ జీవితంలో ఆయన నూతన కార్యం చేయబోతున్నారు. ఆయన కార్యములను మీ జీవితంలో నూతన పరచబోతున్నారు. ఇక చేయరేమో అనుకోబాకు. ఆయన తప్పనిసరిగా ఆయన కార్యములను మీ జీవితంలో నూతన పరచుకోబోతున్నారు. ఈ చేతులతో వేల మందికి, లక్షల మందికి ప్రార్థన చేసి ఉంటాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వెనువెంట సహకారుడిగా ఉండి ఎన్నెన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేశారు. కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. ప్రతి వారు వాటికి ప్రత్యక్షంగా సాక్షులుగా నిలుస్తున్నారు. విశ్వసించండి, ఈ మాటల ద్వారా ఆయన మీ జీవితంలో నూతనమైనటువంటి కార్యములు నూతనమైగా స్థాపించబోతున్నాడు. ఆయన కార్యములను నూతనపరచాలని కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉందండి, 10వ అధ్యాయం 19వ వచనములో ఇలా వ్రాయబడింది, యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆ మార్గం ఏ మార్గమో తెలుసండి? నూతనమైనది. యేసుక్రీస్తు మార్గమే నూతనమైన మార్గం. మరొకసారి చెప్తున్నాను, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో ఒక సుపరిచితమైన మాట మనకు తెలుసు. మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను చూడండి, మేలు కలిగే మార్గము ఏదో పరీక్షించండి, అందులో మీరు నడుచుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది, విశ్రాంతి కలుగుతుందని ఇర్మియా చెప్తారు.
ఈ రోజున చాలా మార్గాలు ఉన్నాయండి. మీరు ఏ మార్గములలో వెళ్తున్నారో, ఏ మార్గములను ఎన్నుకున్నారో కొంచెం ఆలోచన చేయండి. యేసుక్రీస్తు మార్గం మీకు ఒకవేళ అర్థం కాకపోతే తెలుసుకోండి. ఆ రోజుల్లో సౌలు కూడా యేసుక్రీస్తు యొక్క మార్గములో వెళుతున్నటువంటి వ్యక్తుల్ని చెడగొట్టాలని అడుగులు ముందుకు వేశాడు. ఈ మార్గము గుండా వెళ్ళే వ్యక్తుల్ని చెడగొట్టాలని, చంపాలని, అవమానపరచాలని ప్రయత్నించారు. యేసుక్రీస్తు మార్గము పవిత్రమైనది. యేసుక్రీస్తు మార్గము నూతనమైనది. యేసుక్రీస్తు మార్గములో నెమ్మది ఉంది, సమాధానం ఉన్నది, క్షేమం ఉన్నది, మనిషికి కావలసిన సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. పాటించటం చేతకాక, పూర్తిగా అనుసరించలేక, అదేదో ఒక మతం, అదేదో ఒక క్రైస్తవానికి సంబంధించిందని క్రీస్తు మార్గం మీద బురద జల్లబాకు. క్రీస్తు మార్గమును గూర్చి పూర్తిగా తెలుసుకో. ఒకప్పుడు తెలియని వాని నేను కూడా ఆ మార్గమును గురించి నేను విన్నాను, చదివాను, తెలుసుకున్నాను, అందులో నడుస్తున్నాను. ఆ నూతనమైన మార్గములో ఈ రోజున నేను ఆధ్యాత్మికమైన సంతృప్తిని పొందుతున్నాను. అనేకులను ఆ మార్గములోనికి నడిపిస్తున్నాను. ఈరోజు మీ ఎదుట కొన్ని మార్గాలు సరైనవిగా అనిపిస్తాయి. మీరు అందులో నడుచుకుంటూ వెళ్తే చివరికి అవి మిమ్మల్ని తప్పుడు త్రోవల్లోకి తీసుకొని వెళ్తాయి, మరణస్థితికి తీసుకువెళ్తాయి. ఎందుకంటే కొన్ని మార్గాలు మీకు విశాలంగా కనపడుతున్నాయి, విశాలంగా దాన్ని అడుగు పెడుతున్నారు, లోపల ఉన్నటువంటి నష్టం అర్థం కావట్లేదు. క్రీస్తు మార్గం మీకు ఇరుగ్గానే అనిపించవచ్చు, అయినా ఇరుకు మార్గంలో ప్రవేశించు, లోపల ఉన్న విశాలత మీకు అర్థమవుతుంది. కులానికి భయపడబోకు, లోకానికి భయపడబోకు, మనుషులకు భయపడబోకు. నీ కులము, నీ మతము, మనుషులు ఒకరోజు నీ ఆత్మను రక్షించలేరు. నిన్ను రక్షించడానికి లోకానికి సశరీరిగా వచ్చి సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మృతి చెంది మృతుల్లో నుంచి తిరిగి లేచిన నజరేయుడైన యేసు ఎవరూ చేయని త్యాగం ఆయన చేశాడు. మన కొరకే ఆయన తన కొరకు ఏదో చేసుకోవాలనుకుంటే అన్ని శ్రమలు అనుభవించి రక్తం కార్చవలసిన అవసరం లేదు కదా. మన కొరకే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన లోకానికి వచ్చారు. అందుకే మొదటి రోజుల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ఉదయించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన చూశారు, మొక్కారు, నమస్కరించారు, వారు అర్పణలన్నీ అర్పించారు. దేవుని చేత బోధింపబడిన వారై హేరోదు దగ్గరికి వెళ్లకుండా వారు మరి ఒక మార్గములో వెళ్ళి అని వాక్యం చెప్తుంది. అప్పటి వరకు వారు వెళ్ళిన మార్గాలు వేరు, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వారు వెళ్ళిన మార్గం వేరు. నూతనమైన మార్గాన్ని ఎన్నుకోండి, ఆ మార్గములో మీరు నడిపించబడండి. ఈ 4 అనుభవాలు నేను మీకు చెప్పాను. ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఆధ్యాత్మికంగా మీరు అనుభవించున్నట్లు, ప్రభువా నన్ను మొదటిగా ఒక నూతనమైన వ్యక్తిగా మార్చు. రెండవది, నేనున్న ఈ భూమిని ప్రతి క్షణం నూతనమైనదిగా మార్చండి.
మూడవది, మీ కార్యములను నా ఎడల నూతనపరుచుకోండి. నాలుగవది, మీ నూతన మార్గములో నన్ను నడిపించు. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ఇప్పటి వరకు చక్కని మీ మాటలు వివరించినందుకు స్తుతిస్తున్నాను. మీ ప్రజలు మీ మాటలు విన్నారు, వాటన్నిటినీ హృదయములోనికి చేర్చుకున్నారు. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు శారీరకముగా, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ఈ మాటలకు విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి స్వభావములో నుండి మీ బిడ్డలను మీరు విడిపించండి. ఈ మాటలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని నడిపించండి. ప్రయాసతో, కన్నీళ్లతో మీ పాదాల చెంత ప్రార్థన చేసి మీరిచ్చినటువంటి మాటలను పంచిపెట్టాను తండ్రి. ఈ మాటలు ఒక్కొక్కరిలో క్రియ చేయునుగాక. ఈ మాటలకు సాక్షార్థంగా ప్రతి ఒక్కరూ నిలుచుదురుగాక. ఈ మాటలన్నిటిని ఒక్కొక్కరిని దర్శించాలి, దర్శించాలి, దర్శించాలి. ఒక రోజున పడిన ప్రయాస వ్యర్థము కాలేదని రుజువుపరచండి. ఉదయకాల సమయంలో ఈ ప్రశాంత వేళ మీ బిడ్డలు మాటలు వింటున్నారు. ఈ మాటల ద్వారా మనస్సుకు ఒక ప్రశాంతత, హృదయములో ఒక పరిపూర్ణ సమాధానం, కుటుంబ వ్యవస్థకు నెమ్మదిని కలగచేయండి. రాబోయే రోజులన్నీ అత్యధికముగా బిడ్డలను మీరు ఆశీర్వదించి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.